ఆశయాలు కానీ మంచి అలవాట్లు ఉండాలి. అన్నిట్లో కన్నా మానవుడు గొప్పవాడు. మానవుడి విషయంలో అతని కనే కళలు, ఆశయాలు, అలవాట్లు అనేది ముందుకు తీసుకెళ్తాయి లేక వెనక్కి నడతాయి. అలవాట్లు, ఆశయాలు, కళలు మంచివైతే పైకి తీసుకెళ్తాయి. పైకి తీసుకెళ్ళడం అంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అదే మన ఆశయాలు, అలవాట్లు చెడ్డవైతే కిందకు పడేస్తాయి. కాబట్టి విద్యార్థి దశలోనే ఒక గోల్ని ఎన్నుకోండి. ఆ గోల్కి కావాల్సినటువంటి ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తే జీవితంలో కొనసాగిస్తారు, మంచి సంతోషంగా ఉంటారు. ఉదాహరణ చెప్తాను. ఒక వృక్షము, బాబు మాట్లాడుతున్నా, ఒక వృక్షము మహావృక్షంగా ఎదుగుతుంది. దానికి కారణం ఏంటంటే వృక్షంలో ఉన్నటువంటి వేరు అనేది, ఆ వేరు ద్వారా వృక్షాన్ని సారవంతము పీల్చుకున్నప్పుడు అది మహావృక్షంగా పైకెత్తుంది. అలాగే ఆ వేళ్ళలో ఉన్నటువంటి నీరు కానీ సారవంత కానీ అనే ప్రక్రియ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ వృక్షము కూలిపోవటము, పడిపోవటము జరుగుతుంది. అలాగే మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలు కానీ కళలు కానీ మీరు నిరంతరము ఒక ప్రక్రియ ద్వారా కొనసాగించినట్లయితే మీ జీవితం మంచి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఇంజనీరు, టీచరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ షుడ్ బి కంటిన్యూస్ టు యువర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేనిదే ఏది కొనసాగించలేము, సాధించలేము. ఎథిక్స్ గురించి ఒక మాట చెప్పి ఆపేస్తాను. ఇక్కడ ఎథిక్స్ అంటే మోరల్ వాల్యూస్, తర్వాత హౌ టు ఆన్సర్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్కి సమయస్ఫూర్తిగా ఏ విధంగా ఆన్సర్ చెప్తాడనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సత్యవృతుడు ఉన్నాడు. సత్యవృతుడు ఏం చేస్తాడంటే అబద్ధము మాట్లాడకూడదు ఒక నిర్ణయించుకుంటాడు. ఆ సత్యవృతుడు ఏం చేస్తాడంటే ఒక నది దగ్గర వ్రతం చేసుకుంటూ ఉంటాడు. వ్రతం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒక జింకను వెంటాడుతూ ఉంటాడు. ఆ జింకను వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ జింక వేటగాడిని తప్పించుకోవడానికి ఆ వృత్తుడి దగ్గరకు వచ్చి దేనస్థితిలో చూస్తూ ఆ వృత్తుడి వెనక దాక్కుంటుంది. ఆ వేటగాడు ఏం చేస్తాడంటే వచ్చి సత్యవృతుడిని అడుగుతాడు, ఏమని, ఇట్లా జింక వచ్చిందా చూసావా అని అడుగుతాడు. అతను ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే జింక ఉందని చెప్తే బాణంతో కాల్చి చంపేస్తాడు. ఒకవేళ ఉంది అంటే అబద్ధము ఆడని అంటాడు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే, నా కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడలేవు, నేను మాట్లాడగలను కానీ చూడలేవు ఆన్సర్ చెప్తాడు. కాబట్టి దీని అర్థం ఏంటంటే అతను సత్యాన్ని జయించాలని, అబద్ధము ఆడకూడదని అక్కడ నిర్ణయించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.